హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన నేస్తం మన వాలంటీర్. ఈరోజు ద్వీపం పథకం కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఏపీ ప్రభుత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అవి ఎలా పొందాలి అనేది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పథకాలలో ఒకటైన ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించేది కూడా ఒక పథకం. ఇందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మనం చూద్దాం. ఫస్ట్ అయితే అర్హతలు చూసుకుందాం. అభ్యర్థులు రాష్ట్ర నివాసులే కావాలి. అంతేకాకుండా ప్రతి కుటుంబంలో ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలి. ఒక గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు మాత్రమే అర్హులు. ఒకటి కన్నా ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారు ఈ పథకానికి అయితే వర్తించదు. ఈ పథకం కేవలం గృహ గ్యాస్ అంటే ఇంటి కనెక్షన్లకు మాత్రమే ఈ అర్హత అనేది కల్పిస్తుంది. అంటే హోటల్స్ ఇలాంటి వాటికైతే ఇది వర్తించదు. నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, రేషన్ కార్డ్, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ డాక్యుమెంట్ అండ్ ఆధార్ లింక్, మొబైల్ నెంబర్ అండ్ కరెంట్ బిల్ ఇవన్నీ రెడీగా ఉంచుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ కానీ ఎటువంటివి ఇంకా విడుదల కాలేదు. త్వరలోనే విడుదలవుతాయి. విడుదలైన తర్వాత మరలా ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.